Hello students, welcome to my class. So we are discussing nuclear physics, and that so far we have completed binding energy, mass defect and binding energy both are completed. So in this class we will see what is a packing fraction and what is the stability of a nucleus, which are the more stable అనేది మనం చూద్దాం. So along with that, if possible, we will see the nuclear models. Okay, nuclear models means so దాని స్ట్రక్చర్ కి రిలేటెడ్ గా ఏవైతే మోడల్స్ ప్రపోజ్ చేశారో లిక్విడ్ డ్రాప్ మోడల్ కావచ్చు, షెల్ మోడల్ కావచ్చు, కలెక్టివ్ మోడల్ కావచ్చు, సో అవి మనం చూద్దాం. సో ఫస్ట్ ఐ విల్ గో త్రూ ద ప్యాకింగ్ ఫ్రాక్షన్. సో వాట్ ఈస్ ద ప్యాకింగ్ ఫ్రాక్షన్? సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో మరి ప్యాకింగ్ ఫ్రాక్షన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఇట్ ఈస్ సింప్లీ మాస్ డిఫెక్ట్ పర్ యూనిట్ మాస్ నెంబర్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ మాస్ డిఫెక్ట్ పర్ యూనిట్ మాస్ నెంబర్. అంటే ఇది మాస్ డిఫెక్ట్ అంటే ఐసోటోపిక్ మాస్, మనకి జనరల్గా అవైలబిలిటీ ఉండేది. ఎక్స్పెక్ట్ చేసింది మాస్ నెంబర్ డివైడెడ్ బై మాస్ నెంబర్. ఇలా మనం డిఫైన్ చేస్తాం ప్యాకింగ్ ఫ్రాక్షన్. సో ఇక్కడ చూడండి, ప్యాకింగ్ ఫ్రాక్షన్ జీరో కూడా అవుతుంది. దట్ డస్ నాట్ మీన్ దట్ బైండింగ్ ఎనర్జీ ఇస్ జీరో. సో వీఆర్ మెజరింగ్ ఆల్ విత్ రిలేటివ్ టు ద కార్బన్ 612. సో రిలేటివ్ టు దిస్ వీఆర్ మెజరింగ్, రిలేటివ్ టు దిస్ కార్బన్ 612. Okay na? So for this F will be 0. For this F will be 0. Isotopic mass will be same as that of the mass number. Is there any situations where F can be positive? Yes, F can be positive. F is positive means isotopic mass is greater than that of the mass number. That means real mass is greater than that of the theoretical mass. So that generally not the possible case. So excess mass will be present. Excess mass will be present in the sense energy will be released here. Energy released. Energy released అంటే మీనింగ్ ఏంటి? అన్స్టెబిలిటీ. అందుకనే న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్స్ జరుగుతాయి. అదే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ F is నెగటివ్. సో mass is disappear. That means isotopic mass is less than that of the mass number. అంటే real mass is less than that of the theoretical mass. So some mass is disappeared. Some mass is disappeared అంటే ఎనర్జీగా కన్వర్ట్ అయింది. ఎనర్జీ కన్వర్షన్ జరిగింది. సో స్టేబుల్ బైండింగ్ ఎనర్జీ పాజిటివ్. సో బైండింగ్ ఎనర్జీ పాజిటివ్ కాదు, బైండింగ్ ఎనర్జీ నెగిటివే అంటాము. మోర్ బౌండెడ్, ఆ న్యూక్లియన్స్ అన్నవి మోర్ బౌండెడ్ టు ఈచ్ అదర్. అదే ప్యాకింగ్ ఫ్రాక్షన్ పాజిటివ్ అయినప్పుడు ఏమవుతుంది? న్యూక్లియన్స్ ఆర్ లెస్ బౌండెడ్ టు ఈచ్ అదర్. లెస్ బౌండెడ్ టు ఈచ్ అదర్ కాబట్టి అవి అన్స్టేబుల్. సో ఇమ్మీడియట్ గా మనం ఏదైనా ఒక ఒక ఆల్ఫా పార్టికల్ తో కానీ దేన్ని బొంబార్డ్ చేసిన వెంటనే ఇట్ విల్ బి ఫ్యూజన్ రియాక్షన్, ఫిషన్ రియాక్షన్ ఏదో ఒకటి జరిగి బ్రేకప్ అయిపోతుంది. ఓకేనా? ఫైన్. సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ నెగటివ్ మీన్స్ సమ్ మాస్ ఇస్ డిసపియరింగ్, దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. దే ఆర్ ద స్టేబుల్ న్యూక్లియై. సో వీ కెన్ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ packing fraction versus mass number. This is the mass number and this is the packing fraction. So if we draw, the graph will look like this. The graph will look like this. So even somewhere here it will be 0 anukundam. This is 0 say. This is some 20. This is some minus 20. Ala. So not up to the mark. అంటే ఆ వాల్యూస్ పర్ఫెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా నేను వేయలేదు. సో ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ 20 టు, సో ఇక్కడ నెగటివ్ -10, సో -20 అలా. సమ్వేర్ హియర్ ఇస్ 10. సో ఈవెన్ ఇఫ్ యూ సీ హియర్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ లైక్ సమ్వేర్ హియర్ దిస్ విల్ బి 20 అండ్ దిస్ విల్ బి అరౌండ్ 40, దిస్ విల్ బి అరౌండ్ 60, సో 80, 100 అంటే అలా గ్రాఫ్. సో మనం కనుక అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ
సో మీరు 0 to 40 అప్రాక్సిమేట్లీ 0 to 40 వరకు మీరు చూస్తే, లేదా అట్లీస్ట్ 0 to 20 వరకు చూడండి గ్రాఫ్లో, అరౌండ్ ఇక్కడ దాకా. సో 0 to 20 వరకు అన్న చూడండి. సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ విల్ బి పాజిటివ్. ప్యాకింగ్ ఫ్రాక్షన్ విల్ బి పాజిటివ్ కాబట్టి అక్కడ ఏమవుతుంది, దే ఆర్ లెస్ స్టేబుల్. సో మోర్ స్టేబుల్ అవ్వడానికి ఏం చేస్తాయి అవి, దే విల్ పార్టిసిపేట్ ఇన్ ద న్యూక్లియర్ ఫ్యూజన్. సో మళ్ళీ అది అఫ్ కోర్స్ ఇక్కడ 0 అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెగిటివ్ వస్తుంది అప్ టు సమ్ మోడరేట్ న్యూక్లియర్, 20 తర్వాత నుంచి అరౌండ్ 40 నుంచి అరౌండ్ 60, 80 వరకు అక్కడ మీరు కనుక చూస్తే, సో యు ఆర్ గెటింగ్ దిస్ రీజన్, దిస్ ఇస్ ద రీజన్ వేర్ వి ఆర్ గెటింగ్, ఇట్ విల్ బి నెగటివ్. ప్యాకింగ్ ఫ్రాక్షన్ నెగటివ్ ఇన్ ద సెన్స్ some mass is disappearing that will be converted into energy that is stable. These are stable. After that you see, then again they are unstable. After that they are, you see, then again packing fraction will become positive, they will become more unstable. Ante, so this is the region we can say they are participating in nuclear fusion, and this is the region where they are participating in the nuclear fission. Ante fragments ga vidipoi mala intermediate molecules ga vachestayi. The same thing we have explained in binding energy for nucleon graph also. Okay na? Fine. I hope it is clear. అర్థమైంది అనుకోండి అందరికీ ప్యాకింగ్ ఫ్రాక్షన్. Okay guys, yeah, fine. Next we will see the nuclear stability. Nuclear stability గురించి మాట్లాడదాం. ఓకే guys, ప్యాకింగ్ ఫ్రాక్షన్ కంప్లీట్ చేసాం, బైండింగ్ ఎనర్జీ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ we will see the nuclear stability, అంటే ఏ న్యూక్లియస్ విల్ బి స్టేబుల్ గా ఉంటుంది దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఆబ్వియస్లీ న్యూక్లియర్ స్టెబిలిటీ, ఏవి స్టేబుల్ ఏవి అన్స్టేబుల్. ఓకే, జనరల్గా ఒక ఐడియా వస్తుంది అన్నట్టు ఏంటంటే అసలు ఏవి స్టేబుల్ ఏవి అన్స్టేబుల్ ఉన్న దానికి వాళ్ళ దగ్గర అసలు ఏం థీరీస్ లేవు. లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ థీరీ ప్రకారం ఇవి స్టేబుల్ అని చెప్పడానికి ఆ లాజిక్స్ ఏం లేవు. సో దే ర్యాండమ్లీ ఐడెంటిఫైడ్ దట్ కి మ్యాజిక్ నెంబర్స్ అని. సో ఏవో మ్యాజిక్ నెంబర్స్ అని చెప్పేసి సంథింగ్ లైక్ 2 ప్రోటాన్ నెంబర్ కానీ న్యూట్రాన్ నెంబర్ కానీ 2 కానీ 8 కానీ 28 కానీ 50 కానీ 82 కానీ అలా ఏవో ఒక నెంబర్స్ చెప్పేసి ఆ మ్యాజిక్ నెంబర్స్ అంటారు దాన్ని. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది లోయర్ స్టాండర్డ్స్లో 2, 8, 20, 28, 82 ఈ నెంబర్స్ కలిగి ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావచ్చు, దట్ న్యూక్లియర్ విల్ బి మోర్ స్టేబుల్ అని చెప్తారు. ఓకేనా? సో యాక్చువల్ లాజికల్గా ఏంటంటే అక్కడ దెర్ ఇస్ నో రీజన్ వాళ్ళకి ఉండదు, ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ డేటాను బట్టి దిస్ విల్ బి స్టేబుల్ అని చెప్పేస్తారు. కానీ న్యూక్లియర్ స్టెబిలిటీ అన్నది ఏది డిసైడ్ చేస్తుందంటే మన న్యూక్లియస్ లోపల ఆలోచిద్దాం. సో వాట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్? ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఓకే ఫైన్. ఇలా మనకు ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అన్ని ప్రజెంట్ అయి ఉంటాయి. మనకు తెలుసు ప్రోటాన్ విల్ బి ద పాజిటివ్లీ చార్జ్డ్. దిస్ ప్రోటాన్ అండ్ ప్రోటాన్ విల్ బి ద పాజిటివ్లీ చార్జ్డ్. సో ఏముంటుంది మనకు రిపల్సివ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి, రిపల్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ రిపల్సివ్ ఫోర్సెస్ వల్ల ఏమవుతుంది? ఇట్ విల్ బి అన్స్టేబుల్. మరి దాన్ని కంపెన్సేట్ చేస్తే ఏవో ఫోర్సెస్ ఉంటాయి, దాన్నే మనం న్యూక్లియర్ ఫోర్సెస్ అని అంటారు.
సో మరి వాళ్ళు కనుక్కుంది ఏంటంటే జనరల్గా ఏ న్యూక్లియస్లో అయితే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈ సేమ్గా ఉంటాయో, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, అవి స్టేబుల్ అని కనుక్కున్నారు. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ విల్ బి సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ 612, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో వాళ్ళు ఏం కన్క్లూడ్ చేసినారంటే దిస్ విల్ బి ద మోర్ స్టేబుల్ అని చెప్పేసినారు. సో దే హ్యావ్ డ్రాన్ ద గ్రాఫ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్ వర్సెస్ ప్రోటాన్ గ్రాఫ్ గీసి, సో number of neutrons versus number of protons and n equal to z, the graph will be this. Any one which lies on this curve will be more stable అని చెప్తున్నారు. బట్ లాజికల్గా అది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ ద లైన్ n is equal to z. But they found he'll be somewhat like this. There is some region. సో ఈ రీజన్లో ఉన్న వాటి మాత్రమే స్టేబుల్గా ఉంటాయి. దీస్ ఎలిమెంట్స్ విల్ బి స్టేబుల్. మరి ఇక్కడున్న దే విల్ బి అన్స్టేబుల్. జనరల్గా ఏదైతే కొద్దిగా హెవియర్ అంటే జెడ్ అనేది 20 అనుకుందాం ఇక్కడ అప్రాక్సిమేట్లీ, ఈ 20 క్రాస్ అయిన తర్వాత నుంచి డిస్పారిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ థియరీ అనేది రాంగ్ అయిపోతుంది. n is equal to z వరకు అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ is equal to నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్నటువంటి స్టేబుల్ అన్న కాన్సెప్ట్ రాంగ్ అవుతుంది. So when it is go beyond 20, the curve bends towards the y-axis, అంటే towards the neutrons. ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ తీసుకున్నాం కదా, దాని వైపు బెండ్ అవుతుంది. ఓకేనా? లాజికల్ కూడా కరెక్టే. ఎందుకంటే ఎప్పుడైతే z అనేది ఇంక్రీజ్ అవుతుందో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేది పెరుగుతాయి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరిగినప్పుడు ఏమవ్వాలి, అక్కడ రిపల్సివ్ ఫోర్స్, కూలుంబ్ రిపల్సివ్ ఫోర్స్ ఎక్కువ అయిపోతుంది. కూలుంబ్ ఫోర్స్, రిపల్సివ్ ఫోర్స్ ఎక్కువైనప్పుడు దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఎవరు రావాలి? డెఫినెట్గా న్యూట్రాన్స్ అనేటువంటి పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా? సో టు మినిమైజ్, టు కంపెన్సేట్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఓకేనా? అఫ్ కోర్స్ దేర్ విల్ బి అనదర్ ఫోర్సెస్ నోన్ యాజ్ ద న్యూక్లియర్ ఫోర్సెస్ విచ్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఓకే, వీ విల్ డిస్కస్ లేటర్ ఆన్. ఓకేనా? ఫైన్. సో జనరల్గా ఏంటంటే వాళ్ళు కనుక్కుంది స్టేబుల్ ఉండడానికి. సో నెంబర్ n, నెంబర్ z. సో జనరల్గా ఇది ఈవెన్ ఉండి ఇది ఈవెన్ ఉంటే అది స్టేబుల్ అని, స్టేబుల్ ఎలిమెంట్స్. సో అరౌండ్ నేచర్లో వాళ్ళు అరౌండ్ 150 ఉన్నాయంట నేచర్లో. మరి ఇది ఆడు, ఇది ఆడు, సో అరౌండ్ 4 ఉన్నాయంట. సపోజ్ ఇది ఈవెన్, ఇది ఆడు, అరౌండ్ 54 ఉన్నాయంట. ఇది ఆడ్, ఇది ఈవెన్ నెంబర్ కలిగి ఉంటే సో దే ఆర్ అరౌండ్ 52. సో ఓవరాల్గా మనం కౌంట్ చేస్తే ఎన్ని వస్తాయి చెప్పండి? 6, 4, 10, ఇది అరౌండ్ 150 ఆర్ 152. సో టోటల్ మనం క్యాలిక్యులేట్ చేస్తే సో 272 వస్తాయి. అంతేనా? 4, 6, 10, 12, 10, 15, 16, 262 ఎలిమెంట్స్. సో దీస్ విల్ బి ఫౌండ్ స్టేబుల్ ఇన్ ద నేచర్. సో అది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే సో ఈవెన్ ఈవెన్, ఆడ్ ఆడ్ అలా కాంబినేషన్స్. అంటే ఇవి ఎగ్జాక్ట్లీ ఈ నెంబరు మారుతూ ఉంటుంది. దే ఆర్ డిటర్మైనింగ్ యాజ్ టైమ్ ప్రాసెస్. ఇప్పుడు నిజంగా అంటే నేను 150 రాస్తుంటే ఇప్పుడు ఇట్ ఈస్ అరౌండ్ 160 అలా వస్తుంది. సో ఇట్ విల్ బి 272 ఎలిమెంట్స్ విల్ బి ఫౌండ్. ఈవెన్ ఈవెన్ కాంబినేషన్ స్టేబుల్, ఆడ్ ఆడ్ కాంబినేషన్ స్టేబుల్, ఈవెన్ ఆడ్ కాంబినేషన్ ఉన్నట్టు కూడా స్టేబుల్. అంతేనా? సో దీని నుంచే మనకు జనరల్గా వాళ్ళు మ్యాజిక్ నెంబర్స్ అనేది కూడా చెప్తారు. మ్యాజిక్ నెంబర్స్, ద వర్డ్ మ్యాజిక్ నెంబర్స్. మ్యాజిక్ నెంబర్స్ అంటే ఏం లేదు, n వాల్యూ కానీ z వాల్యూ కానీ 2 ఉన్నా, 8 ఉన్నా, 20 ఉన్నా, 28 ఉన్నా, 82 ఉన్నా, ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చారు. దే విల్ బి మోర్ స్టేబుల్ అని వాళ్ళ అర్థం. సో ద రీజన్ బిహైండ్ దట్ దే డోంట్ నో. ఏం లేదు, 2 అనేది ఈవెన్ నెంబరు, 8 అనేది ఈవెన్ నెంబరు, 20 అనేది ఈవెన్ నెంబరు, 28 అనేది ఈవెన్ నెంబరు, 82 అనేది ఈవెన్ నెంబరు. అలా ఈవెన్ నెంబర్స్ కాబట్టి అవి ఏమైనా మోర్ స్టేబుల్ ఏమి. ఓకేనా? సో దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ థియరీ వై దీస్ నెంబర్ ఆఫ్, సో ఈ నెంబర్ కలిగినటువంటి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్నటువంటి ఎందుకు స్టేబుల్ అనేది ఎవరికి తెలియదు. ఓకేనా? సో లేటర్ ఆన్ దమ్ థియరీస్ ఆల్సో విల్ కమ్, దట్ థియరీస్ ఆల్సో అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్. Okay, fine. I hope nuclear stability is
సో అండర్స్టూడ్. సో న్యూక్లియర్ స్టెబిలిటీ ఏం లేదు అంటే అది రేడియో యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకుండా ఉండాలి, స్టేబుల్ ఎలిమెంట్ అవ్వాలి. అంటే ప్రోటాన్కి మధ్య ఉన్న కూలుంబ్ రిపల్సివ్ ఫోర్సెస్ని సమ్ అదర్ ఫోర్సెస్ అనేటువంటి ఏమిటి కంపెన్సేట్ చేయాలి, అవే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ అంటాం. సో వాట్ జనరలీ దే ఫౌండ్ వెన్ ఎవర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇట్ విల్ బి స్టేబుల్ అని కనుక్కున్నారు. సో లేటర్ ఆన్ దే ఫౌండ్ దట్ వెన్ ద ప్రోటాన్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్ ద కర్వ్ బెండ్స్ టువర్డ్స్ దిస్ y axis. Okay, and in nature they found something like this. Okay na? So anything is not clear, please let me know, otherwise I'll stop. Okay, copy cheskondi, we'll go to the next topic. Okay, well students, we'll see the nuclear forces. So the nature అది ఎలా ఉంటుంది, దేని మీద డిపెండ్ అవుతుంది చూద్దాం. న్యూక్లియర్ ఫోర్సెస్ అసలు ఎందుకు వచ్చాయి ఇవి న్యూక్లియర్ ఫోర్సెస్, వాట్ ఇస్ ద నెసెసిటీ? సో ఇందాక నేను చెప్పాను, మనందరికీ తెలుసు న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అన్నీ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఉంటాయా? ఉండవు. ఎలక్ట్రాన్స్ ఇంతకుముందు తెలియదు ఫస్ట్ వాళ్ళు, దీని లోపల ఉంటాయి అనుకునేటోళ్ళు. దెన్ దెర్ ఈస్ ఎ థియరీ విచ్ రూల్డ్ అవుట్. సో we know that ki proton is a positively charged. So proton will be repel each other. Once there is a repulsion, then no doubt the electrostatic repulsion between the proton and proton increase అయిపోతుంది. అలా అవడం వల్ల ఏమవుతాయి, they move apart మూవ్ అయ్యేమోవాలి, దే హ్యావ్ టు కమ్ అవుట్. అంటే ఒకనొక స్టేజ్కి ఏం కావాలి, న్యూక్లియర్ అన్నది అసలు న్యూక్లియస్ అనేది బ్లాస్ట్ అవ్వాలి. అంటే అలా స్పెరికల్గా, రిజిడ్గా, స్ట్రాంగ్గా ఉంది కదా, అలా ఉండకుండా బ్లాస్ట్ అవ్వాలి. హై డెన్స్ మెటీరియల్ ఆల్రెడీ చెప్పాను నేను. సో ప్యాకింగ్ విల్ బి సో స్ట్రాంగ్, డెన్సిటీ సో హై. సో కానీ అలా జరగట్లేదు మనకి, ఇవన్నీ బ్లాస్ట్ అయ్యేటంటే అటు పోవట్లేదు. అంటే అపార్ట్ ఫ్రమ్ ద కూలుంబ్ రిపల్షన్ ఫోర్స్ బిట్వీన్ ప్రోటాన్ అండ్ ప్రోటాన్, there must exist another force which appear more stronger than that of the electrostatic repulsion. అంటే అది ఖచ్చితంగా అది స్ట్రాంగ్ అయి ఉండాలి. అంటే సో దట్ ఫోర్స్ ఈజ్ నోన్ యాజ్ అ న్యూక్లియర్ ఫోర్స్ ఆర్ అదర్వైజ్ స్ట్రాంగ్ ఫోర్స్. అది జనరల్గా మనకు
ప్రోటాన్ ప్రోటాన్ మధ్య అపీర్ అవుతుంది, ప్రోటాన్ న్యూట్రాన్ మధ్య అపీర్ అవుతుంది, న్యూట్రాన్ న్యూట్రాన్ మధ్య కూడా అపీర్ అవుతుంది. ఓకేనా? సో అకార్డింగ్ ఇవి అన్ని అట్రాక్ట్ అవుతాయి. ద ఫోర్స్ విల్ అపీర్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఇక్కడ ప్రోటాన్ ప్రోటాన్ చార్జ్, ఇక్కడ న్యూట్రాన్ న్యూట్రాన్ చార్జ్ లెస్ న్యూట్రల్. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏం రాయొచ్చు మనము? న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ చార్జ్ ఇండిపెండెంట్ అని రాయొచ్చు. న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ చార్జ్ ఇండిపెండెంట్. ఓకే, సెకండ్ వన్ ఆబ్వియస్ గా దట్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కంటే గ్రేటర్ అయి ఉండాలి. సో దట్ మీన్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ is magnitude of electrostatic force is less than that of nuclear force, and strength. So the electrostatic force strength is less than that of nuclear force strength, stronger. And one more thing is that it is a short range force. What is the meaning of short range? It acts within the nucleus, that's it. అదే ప్రోటాన్స్ రెండు కనుక న్యూక్లియస్ నుంచి బయటకు వచ్చినాయి అనుకోండి, దిస్ ఫోర్స్ ఆల్మోస్ట్ టెన్స్ టు జీరో. మరి ఏ ఫోర్స్ ఉంటుంది? ఓన్లీ కూలుంబ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? దట్స్ వై ఇట్ ఈస్ షార్ట్ రేంజ్ ఫోర్స్. ఈవెన్ ఇట్ ఈస్ సాచురేటెడ్. సాచురేటెడ్ వన్ ఏంటంటే దాని మీనింగ్, ఇక్కడ ప్రోటాన్ ఉంది అనుకోండి, ఈ ప్రోటాన్ నియర్ బై ఉన్న వాటితో మాత్రం ఇంటరాక్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ద స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ రీజన్ లో మాత్రమే అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో బియాండ్ దట్ ఇట్ విల్ నాట్ ఇన్ఫ్లుయెన్స్. దట్స్ వై ఇట్ ఇస్ సాచురేటెడ్. అంతకన్నా ఎక్కువ చేయలేదు అన్నట్టు. ఇట్ కెనాట్ ఇంటరాక్ట్ మోర్ దాన్ దట్. సో న్యూక్లియర్ ఫోర్స్ ఇస్ ద సాచురేటెడ్ వన్, షార్ట్ రేంజ్ ఫోర్స్. అమాంగ్ ఆల్ ఫోర్సెస్ ఇట్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ అండ్ ఇట్ ఈస్ చార్జ్ ఇండిపెండెంట్. ఓకేనా? ఈ పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, మరి ఇవి దేని మీద డిపెండ్ అంటే న్యూక్లియర్ స్పిన్ మీద డిపెండ్ అయినాయి. డిపెండ్స్ ఆన్ స్పిన్. ఓకేనా? డిపెండ్స్ అపాన్ ద స్పిన్. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే, యుకావా అనే ఒక సైంటిస్ట్ ఎలాబొరేట్లీ హీ స్టడీడ్ ద న్యూక్లియర్ ఫోర్స్. సో స్టడీ చేసి ఒక ఫోర్స్ ఉంది అంటే corresponding to that there is a potential. He proved that the nature of that potential must be like something e power minus, so r divided by r. There is some constant, let's say mu r divided by r. So clearly speaking, it will be somewhat like minus some g square into e power minus mu r by r. That is the coupling constant. This is the Yukawa potential general ga. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎలా ఉంది? ఎక్స్పోనెన్షియల్లో మైనస్ మ్యూ ఆర్ ఉంది, మన డినామినేటర్లో కూడా ఆర్ ఉంది. దిస్ ఈజ్ ద పొటెన్షియల్ దట్ అపియర్స్ బిట్వీన్ ప్రోటాన్ ప్రోటాన్ ఆర్ న్యూట్రాన్ న్యూట్రాన్ ఆర్ ప్రోటాన్ న్యూట్రాన్. అంటే న్యూక్లియర్ ఫోర్స్కి సంబంధించినటువంటి పొటెన్షియల్ అది. జనరల్గా ఫర్ ఎవరీ ఫోర్స్ దెర్ ఈజ్ ఎ పొటెన్షియల్ కదా. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉంది, దానికి అంటే ఐ మీన్ టాకింగ్ అంటే మరి ఫ్రిక్షనల్ ఫోర్స్కి పొటెన్షియల్ ఉంటుంది అంటే ఉండదు. సో జనరల్ విల్ నాట్ డిఫైన్ ఫర్ ఇట్. ఓకేనా? సో ఫర్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ విల్ డిఫైన్, but not for other forces. Okay, so nuclear force కి సంబంధించినటువంటి పొటెన్షియల్ is defined by Yukawa. దాన్ని Yukawa పొటెన్షియల్ అని కూడా అంటారు. ఇక్కడ mu అనేది కాన్స్టెంట్, that is a measure of the strength of that nuclear force, and g square is a coupling constant. Okay, so ఈయన ఏం చెప్తారంటే, so there is some particle which exchanges between the proton proton, proton neutron, neutron and proton during that interaction. సో ఆ పార్టికల్ని జస్ట్ లైక్ మీ ఏదో గ్రావిటేషన్ ఫోర్స్కి గ్రావిటాన్, మరి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్కి ఏమంటాం మనం? సో దెర్ ఈస్ ఫోటాన్. సిమిలర్లీ హియర్, సో దెర్ ఆర్ సమ్ పార్టికల్స్ విల్ బి ఎక్స్చేంజ్డ్, మీజాన్స్ అని అంటారు. సో ఆ థియరీ అనేది కొద్దిగా డెప్త్ థియరీ, దట్ విల్ నాట్ డిస్కస్. సో జస్ట్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది స్ట్రాంగెస్ట్ అమాంగ్ ఆల్ అని తెలియాలి. ఇట్ ఈస్ షార్ట్ రేంజ్ and saturated one, charge independent and it is spin dependent. So this is totally studied by Yukawa. దానికి రిలేటెడ్గా పొటెన్షియల్స్ అవి. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటెన్షియల్ అనగా Yukawa పొటెన్షియల్ అని కాదు. ఫస్ట్ దే ట్రైడ్ అంటే స్క్వైర్ వెల్ పొటెన్షియల్ టైప్ ప్రాబ్లమా, లేకపోతే గాషియన్ టైప్ ప్రాబ్లమా, లేకపోతే సింప్లీ ఎక్స్పోనెన్షియల్ పొటెన్షియల్ ప్రాబ్లమా,
అంటే మనం దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వస్తూ థియరిటికల్ రిజల్ట్స్ని ఎక్స్పెరిమెంటల్ డేటా తోటి మ్యాచ్ చేస్తూ సో విచ్ ఎవర్ మ్యాచెస్ దట్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో న్యూక్లియర్ ఫోర్సెస్ గురించి ఏమైనా డౌట్ అంటే అడగచ్చు. ఓకే, వెల్ డన్ స్టూడెంట్స్. బైండింగ్ ఎనర్జీస్, ప్యాకింగ్ ఫ్రాక్షన్, న్యూక్లియర్ స్టెబిలిటీ, న్యూక్లియర్ ఫోర్సెస్ అవన్నీ కంప్లీట్ చేశాము. అంటే మనం ప్రాపర్టీస్ ఆఫ్ ద న్యూక్లియస్ గురించే మాట్లాడుతున్నాం. ఆ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూక్లియస్ గురించి మాట్లాడే క్రమంలో మనం అవన్నీ నేర్చుకున్నాము. ఇప్పుడు ఏంటంటే నేను ఒక న్యూక్లియర్ యొక్క స్ట్రక్చర్ గురించి మాట్లాడతా. అంటే అసలు న్యూక్లియస్ లోపల ఏమేమి కంపోజిషన్ ఉంది, అంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నాయి, అవి ఎలా బైండ్ ఉన్నాయి, న్యూక్లియర్ ఫోర్స్ ద్వారా బైండ్ అయి ఉన్నాయి, వాటికి మనము మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్స్ డిఫైన్ చేసాం, ఎలక్ట్రోస్టాటిక్ వాటర్ఫాల్ మూమెంట్స్ని డిఫైన్ చేసాం, స్పిన్ని డిఫైన్ చేసాం, సో ఐసోస్పిన్. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకేనా? దానికి ఇప్పుడు స్పెరికల్ స్ట్రక్చర్ ఎందుకు ఉంది, వై వీ అజ్యూమ్ దట్ కి న్యూక్లియస్ విల్ బి స్పెరికల్ ఇన్ నేచర్. ఆ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క బిహేవియర్ మనం ఇందాక పాయింట్స్ డిస్కస్ చేసాం, అలా ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే దానికి మనము న్యూక్లియర్ మోడల్స్ అని అంటాం. ఈ న్యూక్లియర్ మోడల్స్ ఫస్ట్ అటెంప్ట్ చేసింది బోర్. ఆయన ఏం పేరు పెట్టాడంటే దానికి లిక్విడ్ డ్రాప్ మోడల్. లిక్విడ్ డ్రాప్ అంటే మనందరికి తెలుసు, మీరు సర్ఫేస్ టెన్షన్ అనే ఒక చాప్టర్లో లోయర్ స్టాండర్డ్స్లో నేర్చుకుంటారు. లిక్విడ్ డ్రాప్స్ జనరలీ విల్ బి స్పెరికల్ ఇన్ షేప్. సో అటైన్ ద spherical shape to minimize the area because of the tension on the surface, that is known as the surface tension. Okay, దాన్ని బేస్ చేసుకొని he proposed a model. It will be almost similar అనుకొని ఆయన నేను ప్రపోజ్ చేశాడు దాన్ని మోడల్స్ లో లిక్విడ్ డ్రాప్ మోడల్. లిక్విడ్ డ్రాప్ మోడల్ సో ఈ లిక్విడ్ డ్రాప్ మోడల్లో ఫస్ట్ మనకు వాటర్ డ్రాప్ కనుక తీసుకుంటే మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్, ఇవన్నీ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్, ఈ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఏమవుతాయి మనకు, this molecules of water will be having a, like these are the molecules, water molecules. So ఈ వాటర్ మాలిక్యూల్స్ ఇలా అనే ఈ వాటర్ మాలిక్యూల్స్ డ్రాప్ లో వాటర్ మాలిక్యూల్స్, దిస్ ఆర్ ద వాటర్ మాలిక్యూల్స్ H2. in the exactly in the nucleus protons and neutrons will be arranged. మరి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కూడా ఇలాగే ఉంటాయి అని అని చెప్తున్నాడు. Protons and neutrons also inside the nucleus will be like this. These are the nucleons. Okay na? So because of the surface tension, అంటే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, there is a force will act on tangentially. ఓకేనా, దాన్ని మనం ఫోర్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. ఈ ఫోర్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ వల్ల ఇది ఫోర్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్.
ఈ ఫోర్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ వల్ల స్పెరికల్ షేప్ని కలిగి ఉంటుంది. స్పెరికల్ షేప్. ఈవెన్ బికాస్ ఆఫ్ దిస్ ఫోర్స్ దీస్ మాలిక్యూల్స్ విల్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద డ్రాప్. ఎస్కేప్ అవ్వలేవు. సిమిలర్లీ దెర్ ఈస్ ఏ సర్ఫేస్ బ్యారియర్ విల్ బి దేర్. సో దాన్ని మనం బ్యారియర్ పొటెన్షియల్ అంటాం. ఆన్ ద సర్ఫేస్ దెర్ ఈస్ ఎ పొటెన్షియల్ బ్యారియర్. ఈ పొటెన్షియల్ బ్యారియర్ని దాటి ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అనేటువంటివి వెళ్ళలేవు. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం ఏదైనా ఒక వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి. ఈ వాటర్ మాలిక్యూల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ బి సరౌండెడ్ బై, దాని సరౌండింగ్ గా ఉన్నటువంటి కొన్ని మాలిక్యూల్స్ తో మాత్రమే అది ఇంటరాక్ట్ అవుతుంది. అంతేనా? దిస్ మాలిక్యూల్ విల్ నాట్ ఇంటరాక్ట్ విత్ దిస్ మాలిక్యూల్. కొద్ది దూరంలో ఉన్న దాన్ని ఇంటరాక్ట్ అవ్వలేదు. దీన్ని స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటాం. స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సిమిలర్ గా మనకు తెలుసు, సపోజ్ ఇక్కడ ఉన్న ఒక న్యూట్రాన్ దాని సరౌండింగ్ లో ఉన్న న్యూట్రాన్స్ తో ప్రోటాన్స్ తో మాత్రమే ఇంటరాక్ట్ అవుతుంది, కానీ దూరంగా ఉన్న వాటితో ఇంటరాక్ట్ అవ్వలేదు. సో బికాస్ ఆఫ్ దిస్ నేచర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అన్నవి సాచురేటెడ్ ఫోర్సు. సిమిలర్లీ న్యూక్లియర్ ఫోర్సెస్ ఈజ్ ఆల్సో సాచురేటెడ్ ఫోర్సు. ఓకే, అర్థమవుతుందా? సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ద బోర్ స్ట్రక్చర్ రిలేటెడ్ దిస్ న్యూక్లియస్ స్ట్రక్చర్ కావచ్చు అదంతా విత్ ద లిక్విడ్ డ్రాప్ మోడల్. సో ఓకేనా? సో మీరు ఒకసారి అక్కడ ఏమేమైతే నేర్చుకున్నారో అవన్నీ మళ్ళీ ఇక్కడ మనకు వస్తాయి. ఇంకా ఏమైనా కావచ్చు. సపోజ్ మనకు డెన్సిటీ గురించి మాట్లాడదాం అనుకోండి. ద డెన్సిటీ హియర్ ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్ డ్రాప్ డెన్సిటీ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ సైజ్, అంటే ఇండిపెండెంట్ ఆఫ్ రేడియస్ అని. సో డెన్సిటీ అనేది ఏమవుతుంది మనకు కాన్స్టెంట్, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో డెన్సిటీ అనేది నాకు ఏమొస్తుంది అంటే కాన్స్టెంట్ అని వస్తుంది. దట్ ఆల్రెడీ నో దట్ విల్ బి డెన్సిటీ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్ అనేది కూడా మనకు తెలుసు. సో లిక్విడ్ డ్రాప్ లోన డెన్సిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద సైజ్. సిమిలర్లీ ఇన్ కేస్ ఆఫ్ ఏ న్యూక్లియస్ ఆల్సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్. మరి ఈ లిక్విడ్ డ్రాప్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఎలా ఎవాపరేట్ అవుతుంటాయి? వెన్ వి సప్లై ద థర్మల్ ఎనర్జీ దట్ ఈస్ ఈక్వల్ టు లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, ఆ మాలిక్యూల్ అనేది ఏమవుతుంటాయి ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. మరి ఇక్కడ కూడా ఏమైనా అట్లా ఎవాపరేషన్ జరుగుతుందా? ఇక్కడ కూడా జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు వెన్ వి సప్లై సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, సో తద్వారానే మనకి ఏం జరుగుతుంది? రేడియో యాక్టివిటీ జరుగుతుంది. ఆల్ఫా డికే, బీటా డికే అండ్ గామా డికే. వెన్ వి బొంబార్డ్ విత్ సమ్ పార్టికల్స్, ఆల్ఫా పార్టికల్తో బొంబార్డ్మెంట్ జరిగింది అనుకో, ఏదో ఒక ఆల్ఫా డికే, బీటా డికే, గామా డికే అని మనం అబ్జర్వ్ చేస్తాం. ఈవెన్ ఈ మాలిక్యూల్ని మనం డిసోసియేట్ కూడా చేసేయచ్చు ఆ లిక్విడ్ డ్రాప్ని. సపోజ్ లిక్విడ్ డ్రాప్ని ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఐ మీన్ ప్రెస్ చేయడం అంటే యు ఆర్ సప్లయింగ్ ద మెకానికల్ వర్క్ టు dismantle all those things. Similarly, even nucleus can also be dismantled. పెద్దగా ఉన్నది చిన్నగా అయిపోతుంది. న్యూక్లియర్ ఫిషన్ వల్ల ఏమవుతుంది? బిగ్ మాలిక్యూల్, బిగ్ న్యూక్లియస్ విల్ బ్రేకప్ ఇంటూ స్మాల్ సమ్. అర్థమవుతుందా? అంటే ఈ లిక్విడ్ డ్రాప్ మోడల్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు దట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్లో మనం లిక్విడ్ డ్రాప్ సంబంధించిన ప్రాపర్టీస్ ఏముంటాయి అవన్నీ. అక్కడ వెల్ నోన్ ఫోర్స్ ఏంటంటే సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్. ఇక్కడ దానికి రీప్లేస్ ఏమవుతుంది? న్యూక్లియర్ ఫోర్సెస్. Surface tension force, short range force. Nuclear force is also short range force. It is saturated force, surface tension force. Similarly, nuclear force is also saturated force. Okay na? Liquid drop density independent of the size. Similarly, nucleus density is also independent of the size. So, ఇప్పుడు ఏం చేసినాడైనా based on these assumptions, Bohr calculated binding energy. So, Bohr calculated binding energy and he able to explain some magic numbers. ఎందుకు అలా జరుగుతుంది అన్నది ప్రాపర్గా చెప్పాలంటే మ్యాజిక్ నెంబర్స్కి ఇక్కడ కూడా రాదు ఆన్సర్. ఈ జస్ట్ ప్రిడిక్ట్స్ ఎందుకు ఆల్ఫా డికే జరుగుతుంది, బీటా డికే జరుగుతుంది, గామా డికే ఎందుకు జరుగుతుంది ఒక న్యూక్లియస్లో నుంచి, అది ప్రిడిక్ట్ చేస్తాడు అంతేగాని సో హీఈస్ అనేబుల్ టు ఈవెన్ బైండింగ్ ఎనర్జీని కనుక్కుంటాడు అంతే, అంతవరకే కానీ హీఈస్ అనేబుల్ టు ప్రిడిక్ట్ వాట్ ఈస్ అ మ్యాగ్నెటిక్ మూమెంట్, వాట్ ఈస్ ఆరిజిన్ ఫర్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్. అసలు ఈవెన్ న్యూట్రాన్ కలిసి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది. న్యూట్రాన్ ఇస్ అ న్యూట్రల్ పార్టికల్, దానికి ఎలా వచ్చిందని తెలియదు. లిక్విడ్ డ్రాప్ మోడ్ ఈస్ అనేబుల్ టు ప్రిడిక్ట్. ఐసోస్పిన్ ఎలా వచ్చింది అది కూడా చెప్పదు. క్వాడ్రపుల్ మూమెంట్స్ గురించి కూడా చెప్పదు. ఇట్ మెయిన్లీ ఎక్స్ప్లెయిన్స్
సో ఇవి ఆల్ఫా బీటా గామా ఎలా జరుగుతుంది, డికేస్ ఎలా జరుగుతాయి, ఇంకా బైండింగ్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తాడు అంతే. సో రెస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ని లిక్విడ్ డ్రాప్ మీట్ అనేబుల్ టు ప్రెడిక్ట్. ఓకేనా, ఫైన్. సో ఇఫ్ ఎనీథింగ్ ఈస్ నాట్ క్లియర్ ప్లీజ్ లెట్ మీ నో, దెన్ విల్ గో టు ద సెమీ ఎంపీరికల్ మాస్ ఫార్ములా, దాని బైండింగ్ ఎనర్జీ సెమీ ఎంపీరికల్ మాస్ ఫార్ములాకి వెళ్దాం. Okay, well done guys. Just now we have finished the liquid drop model. Liquid drop ఎలా ఉంటుందో న్యూక్లియస్ కూడా అలాగే ఉంటుందని, న్యూక్లియస్ లోపల న్యూక్లియన్స్ ఉంటాయి, లిక్విడ్ డ్రాప్ లోపల వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. అక్కడ యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏమో సర్ఫేస్ టెన్షన్ ఫోర్సెస్, న్యూక్లియస్ లోపల యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏమో న్యూక్లియర్ ఫోర్సెస్. ఆల్మోస్ట్ అన్ని సిమిలర్గా ఉంటాయి. లిక్విడ్ డ్రాప్ మోడల్ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు అదే లిక్విడ్ డ్రాప్ మోడల్ ఏం చేస్తుందంటే it is able to calculate the binding energy of a nucleus. ఓకే, బైండింగ్ ఎనర్జీస్ని కనుక్కుంది. సో ఆ బైండింగ్ ఎనర్జీస్ని ఎలా కనుక్కుంది అంటే, సో బైండింగ్ ఎనర్జీ మీన్స్ విచ్ బైండ్స్ ద న్యూక్లియస్, ద ఎనర్జీ, అంతే కదా. సో ఇట్ హ్యాస్ ద వేరియస్ టర్మ్స్. సో దాన్ని మనకు సెమీ ఎంపీరికల్ మాస్ ఫార్ములాతో పెట్టారు. ఎంపీరికల్ రిజల్ట్స్ ఇట్ ఈస్, అంతేనా. సో సెమీ ఎంపీరికల్ మాస్ ఫార్ములా అది చూద్దాం. బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ద న్యూక్లియస్ అకార్డింగ్ టు సెమీ ఎంపీరికల్ మాస్ ఫార్ములా విల్ బి యాజ్ ఫాలోస్. There is a first term, this term is known as the volume energy. There is a second term that is known as the surface energy. Third term, electrostatic energy. Fourth term, it is known as the asymmetric energy. Lastly, pairing energy. It contains 5 terms. Some contributing positive energy, some other contributing the negative energy. So first come to the volume energy. So binding energy is directly proportional to the first term, volume energy, directly proportional to the A, mass number. ఎందుకని మోర్ ఇస్ ద వాల్యూమ్ అంటే సైజ్ పెద్దది, అంటే దాని మీద ఏ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. మోర్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిమూవ్ ఏ ప్రోటాన్ ఆర్ న్యూట్రాన్. అది బాండ్ అయి ఉంటుంది, స్ట్రాంగ్గా బైండ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని రిమూవ్ చేయడం మనకు కష్టం అవుతుంది. అందుకనే బైండింగ్ ఎనర్జీ is directly proportional to the mass number. More is the mass number, more will be the binding energy. So that's why it is contributing the positive. Okay, fine. Next come to the surface energy. ఇప్పుడు సో వాల్యూమ్ లోపల ఓకే, ఇక్కడ ఉన్నది ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఆల్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. మరి వాట్ అబౌట్ ద వన్ విచ్ ఈస్ హియర్, ఈ ప్రోటాన్. సో ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ తోటి ఉంటుంది, surroundings okay, then it is interacting this fellow, but none is there this side. అంటే ఒక స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మనం ఇమాజిన్ చేసుకుంటే ఓన్లీ దిస్ బాటమ్ పార్ట్ హాఫ్ ఆఫ్ ద స్పియర్ ఇట్ ఈస్ పుల్లింగ్, దెన్ వాట్ అబౌట్ దిస్ హాఫ్ ఆఫ్ ద స్పియర్. అర్థమైందా? అంటే లోపలున్న మాలిక్యూల్ కంటే సర్ఫేస్ పైన ఉన్న మాలిక్యూల్స్ కి బైండింగ్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. అర్థమవుతుంది కదా. మరి ఎలా డిపెండ్ అయి ఉంటుంది, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఆబ్వియస్గా ద నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ ఆన్ ద సర్ఫేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దట్ బైండింగ్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ అంటే ఆబ్వియస్గా దాని ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏరియా ఫార్ములా ఏంటి? స్పియర్ ఏరియా కాబట్టి 4πr². మరి మనకి రేడియస్ ఫార్ములా తెలుసు, r ఈజ్ ఈక్వల్ టు r0 ఇంటూ a⁻1/3. అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బైండింగ్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a⁻2/3. అర్థమైందా? సో సర్ఫేస్ పైన ఏ అయితే మాలిక్యూల్స్ ఉన్నాయో
దాని యొక్క బైండింగ్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, ఉండాల్సిన దానికంటే కూడా తక్కువ ఉంటుంది. దట్స్ వై దెర్ ఈజ్ ఎ నెగటివ్ కాంట్రిబ్యూషన్ విల్ బి నెగటివ్. నౌ కమ్ టు ద ఎలక్ట్రోస్టాటిక్. సపోజ్ నేను నాకు ఉన్నటువంటి అమాంగ్ న్యూక్లియస్లో ఏదో ఒక న్యూక్లియస్ తీసుకున్నా, ఏదో ఒక ప్రోటాన్ తీసుకున్నా. సో జెడ్ ఉన్నాయనుకోండి. సో ఇఫ్ ఐ టేకెన్ 1, దెన్ రెస్ట్ ఎన్ని ఉంటాయి మనకు? Z-1. ఇవన్నీ కలిపి ఎన్ని ఉంటాయంటే Z-1. ఈ అన్ని కలిసి నేను అనుకున్నటువంటి పర్టికులర్ ప్రోటాన్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటాయి. దిస్ థింగ్. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఇంటరాక్షన్ ఎనర్జీ? సో 2 charges Q1 and Q2 separated by distance r. Potential energy, electrostatic potential energy 1/4πε0 Q1 Q2 by r. Directly proportional to product, inversely proportional to r. Energy, not force. కాబట్టి ఇప్పుడు మన బైండింగ్ ఎనర్జీ ఏమవుతుంది ఇక్కడ? ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్. సో Z into Z-. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ r. r అనగానే మళ్ళీ ఏం రాయొచ్చు? r0/a⁴1/3. r0 into a⁴1/3. మరి ఎందుకు నెగిటివ్ కాంట్రిబ్యూషన్ వస్తుంది? ప్రోటాన్కి ప్రోటాన్ మధ్య ఏముంటుంది? మనకి రిపల్సివ్ ఉంటుంది, అట్రాక్టివ్ ఉండదు కదా. దట్స్ వై ఇట్ విల్ బి ద electrostatic repulsion will decreasing the binding energy of the nucleus logically. Okay, fine. Next, I am writing the asymmetric energy. నేను ఆల్రెడీ చెప్పాను, the nuclei having n equal to z will be more stable. Okay, more stable. So whenever this happens, excess number of n minus z, excess in number, neutrons ఎక్కువ అయిపోతాయి కదా. So they will be unstable. అర్థమైందా? సో దట్స్ వై అసిమెట్రిక్. దిస్ ఇస్ ద సిమెట్రిక్. This is the symmetry. This will be the asymmetric. So it will be more unstable. So unstable means there will decrease the binding energy of the system. So that is directly proportional to n minus z whole square and inversely proportional to a. You need to remember this. Okay, fine. Asymmetric energy. Next, let us come to the pairing energy. So pairing energy అంటే మనకు తెలుసు, even will be more stable. Odd and odd will be less stable. So this is a stable. So that is more stable అని చెప్పొచ్చు మనం. This will be the less stable. But what about odd and even? Even and odd. Intermediate stable అంతే. Intermediate stable అని చెప్పండి మేము. More stable కాదు, అలా less stable కాదు. So that pairing, even pair అయినా అనుకోండి more stable, odd pair అనుకోండి less stable. This will have the plus delta constant and this will have the minus delta. That pairing energy is difficult to understand at this stage. It also depends upon the spin and all those things. It is directly proportional to a⁻³ అని మీరు గుర్తుపెట్టుకుంటే that's enough. Okay, so that means, so based on the liquid drop model, they proposed one empirical formula for binding energy. It consists of 5 terms: volume energy, surface energy, electrostatic repulsive energy. Repulsive energy అని మాట్లాడకూడదు, సింపుల్ electrostatic energy, that's it. అది repulsive force అవుతుంది. Asymmetric energy and pairing energy. So you need to remember whether it is directly proportional to A or inversely proportional to A. ఎలా ఉన్నాయో ఆ టర్మ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. So the best values of the constants A, B, C are proposed by like this. All are in MeVs. So mega electron volts. Okay, na MeVs. So A value inta, B value inta, C value, D value and delta value. And the most accepted values will be like this. అర్థమవుతుందా? So remember this. With this we can conclude that liquid drop model and semi-empirical mass formulas will be like what you can say. Liquid drop model is able to explain binding energy. Once binding energies గురించి explain చేసిందంటే ఆల్ఫా బీటా గామాస్ ఎలా వస్తున్నాయో, ఆల్ఫా బీటా అంటే రేడియోయాక్టివిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలదు. బట్ ఈస్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఐ సెడ్ ఆల్రెడీ. సో ఐసోస్పిన్ గురించి మాట్లాడదు, మ్యాగ్నెటిక్ మూమెంట్స్ గురించి మాట్లాడదు, బట్ ఇట్ లిటిల్ బిట్ టాక్స్ అబౌట్ ద క్వాడ్రపోల్ మూమెంట్స్. క్వాడ్రపోల్ మూమెంట్స్ స్పెరికల్ షేప్ ఉన్నప్పుడు క్వాడ్రపోల్ మూమెంట్ విల్ బి 0 అని. ఓకే, ఫైన్. సో థ్యాంక్ యూ. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. Liquid drop model and semi-empirical mass formula.